మెగాస్టార్ చిరంజీవి జీవిత కథను ఆధారంగా చేసుకుని త్వరలోనే ఒక సినిమా నిర్మిస్తానని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల చిత్రరావు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంచర్ల చిత్రరావు మాట్లాడుతూ 17వ తేదీ నుంచి సంబరాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆ సంబరాలు ప్రారంభించే తరుణంలో మన జగదీష్ గారి ద్వారా ఈరోజు ఆయన కళాపీఠం ద్వారా ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజుకి ఎన్నిసార్లు చేసుకున్నా అది తనివి తీరదు ఎవరికి అభిమానులు అందరికి కూడా. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయడం జరిగింది. మరి అలాగే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు యువత ఈ రోజు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా చలవని మనం చెప్పొచ్చు. మరి అలాంటి చిరంజీవి గారి సోదరుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ఆయన జనసేన పార్టీని పెట్టి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు సినీ రంగాన్ని ఒకసారి మనం చూసుకుంటే ఆయన ఎన్నో విషయాల్లో ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడిగా ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక హీరో కావాలన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిరంజీవి గారి యొక్క జీవిత చరిత్రను చదవాలి. అందుకే నేను అతి తొందరలో మా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్లో చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక మంచి డైరెక్టర్స్ని నేను సెలెక్ట్ చేసుకుని అది చిరంజీవి గారి జీవిత చరిత్రని నేను తీస్తాను. అలాగే ఎందుకంటే చిరంజీవి గారి బయోపిక్ చాలా అవసరం. ఎందుకంటే అలాంటి వ్యక్తి సినిమాల్లో రాణించడం అంటే ఒకానొకప్పుడు ఉన్న పోటీతత్వంలో ఎంతో మహానుభావులు మహా హీరోలు ఉన్న తరుణంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలాంటి మహామహులు ఉన్న తరుణంలో మరి చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ అతను ఎంతో మనకి ఆనందాన్ని పనికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మెగాస్టార్ అని మనం పిలుచుకుంటున్నామంటే ఆ యొక్క మెగాస్టార్ వెనకాల ఎంతో శ్రమ ఉంది. మరి గంటల జగదీష్ గారు మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే డ్యాన్స్ చేయగలడు, పాటలు పాడగలడు, అలాగే ఆర్గనైజ్ చేయగలడు. మంచి వ్యక్తి. మరి ఆయన ఆ సారథ్యంలో ఈరోజు ఏంటంటే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకోవడం, దానికి మరి మమ్మల్ని కూడా అతిథులుగా పిలవడం, దానికి ముఖ్య అతిథిగా కంచెల అక్షరా గారిని కూడా ముఖ్య అతిథిగా పిలవడం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు అంటే ఒక వైబ్రేషన్ చెప్పినట్టుగాను. ఎందుకంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఒక కష్టపడి కింద స్థాయి నుండి వచ్చి ఇవాళ అర్ధరాత్రి అయిపోయిన హీరో కాదు ఆయన. కష్టపడి కష్టం అంటే తెలిసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఏంటంటే ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ బ్లడ్ బ్యాంకులో పెట్టి ఇవాళ ఏంటంటే మంచి వ్యక్తిగా మన దేశమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో మిగతా దేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లక్ష్మణరావు గారు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ ఫెడరేషన్ చైర్మన్ గా 29వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. ఫెడరేషన్ ఆర్టిస్ట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం 29న ఎరిగిలో చేస్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలి. మనం ఎన్నో పోస్టులు ఉంటాయి, అందులో కూడా అద్భుతమైనటువంటి వాల్యుబుల్ మనీ అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇంత మందిని సహాయ సహకారాలు అందించడం అనేది అది సామాన్యులకు సాధ్యం కాదు. ఎవరు ఎలాంటి వారైనా నా వల్ల ఉపయోగం పొంది ముందుకు ఎదిగితే చాలు, నా పేరు చెప్పక్కర్లేదు అని చెప్పుకునే గొప్ప మనసున్న మంచి వ్యక్తి మహారాజు అని కూడా అనొచ్చు ఆయన్ని.